పుణ్యకార్యాలు చేస్తే చేసిన పాపాలు పోతాయి అనుకోవటం, అన్నదానం గాని, రక్తదానం గాని, వస్త్రదానం గాని, ఇవి పుణ్యకార్యాలని మనం అనుకుంటున్నాం గానీ, ఒకే ఒక్క పుణ్యకార్యం దేవుడు బైబిల్‌లో రాయించాడు. అది తప్ప మిగిలినవేవి పుణ్యకార్యాలు గాదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరివచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకొనుచున్నాను. ఈరోజు ఒక పాఠాన్ని నేర్చుకుందామండి. పాప పుణ్యాల ఫలితం జీవితకాలమా అనంతకాలమా అనే పాఠాన్ని నేర్చుకుందాం. ఈ పాఠంలో పాపము పుణ్యము అనే 2 పదాలు ఉన్నాయి. పాపం అనగానే చాలామంది కొన్ని వాటిని పాపాలుగా గుర్తించారు. అవేంటంటే నరహత్య చేయటం, వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం, మోసం చేయటం, అబద్ధాలాడటం, దోపిడీ చేయటం. వీటన్నిటిని పాపాలుగా పరిగణించారు. ఇక పుణ్యకార్యాలు అంటే ఎవరైనా ఒక మనిషికి సహాయం చేయటం పుణ్యం అని చాలామంది అనుకుంటున్నారు. అందుకే పుణ్యం చేయాలి, పుణ్యం చేస్తే పాపాలు కొట్టివేయబడతాయి అనుకుంటారు. అలా అనుకుని ఎక్కువగా పుణ్యకార్యాలుగా కొన్ని భావించి వాటిని చేయడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పుణ్యకార్యాలలో ముఖ్యంగా వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, మరి భోజనం పంచటం, భోజనాలు పంచటం పుణ్యకార్యం, రక్తదానం చేయటం పుణ్యకార్యం, లేదా చలివేంద్రాలు పెట్టడం పుణ్యకార్యాలుగా వాళ్ళందరూ భావిస్తూ ఉంటారు. ఈ పుణ్యకార్యాలు ఎందుకు చేస్తున్నారు అంటే, చేసిన పాపాలు కొట్టుకొని పోవాలంటే ఖచ్చితంగా పుణ్యం చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే పాపాలు అంటే కొన్ని కార్యాలు పెట్టుకున్నారు. పుణ్యకార్యాలంటే కొన్ని కార్యాలను మనుషులు భావిస్తున్నారు. నిజంగా పాపాలు నరహత్య చేయటం, వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం, మోసం చేయటం, దోపిడీ చేయటం ఇవేనా పాపాలు? ఇవే పాపాలు అయితే మొట్టమొదటి మనిషి చేసిన పాపం ఏంటి? మొట్టమొదటి మనిషి ఆదాము. ఆదాము ఈ పాపాలలో ఏ పాపం చేశాడు? ఆదాము నరహత్య చేశాడా? చేయలేదు. ఆదాము దొంగతనం చేశాడా? చేయలేదు. ఆదాము దోపిడీ చేశాడా? చేయలేదు. మోసం చేయలేదు. మరి ఎందుకు ఏదెను తోట నుంచి గెంటివేయబడ్డాడు అనంటే, ఆదాము చేసిన పాపం ఏంటంటే దేవుని మాట వినకపోవటమే ఆదాము చేసిన పాపం. దేవుని మాట వినకపోవటమే. బైబిల్‌లో మనం చూస్తే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే ఆజ్ఞను అతిక్రమించటం పాపం. ఆ రోజు ఆదాము చేసింది కూడా ఇదేనండి. తినవద్దన్న పండు తిన్నాడు. దేవుని ఆజ్ఞను పట్టించుకోలేదు. ఆజ్ఞను అతిక్రమించాడు. ఆయన పాపం చేసిన వాడుగా పరిగణింపబడి ఏదెను తోట నుంచి గెంటివేయబడ్డాడు. ఈ లెక్కన చూస్తే క్రైస్తవులలో చాలామంది దొంగతనాలు చేయరు. క్రైస్తవులలో చాలామంది నరహత్యలు చేయరు. క్రైస్తవులలో చాలామంది మోసాలు చేయరు, దోపిడీలు చేయరు. మరి ఎటువంటి పాపం లేనివారుగా వీరిని మనం ఆలోచించాలి అనంటే లేదండి. ఇవేమీ చేయకపోయినా చాలామంది పాపులుగా దేవుని దృష్టిలోకి ఎక్కుతున్నారు. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ పాపం ఏది? ఆజ్ఞను అతిక్రమించటం పాపం అయితే, ఆ పాపాన్ని క్రైస్తవులు ఆజ్ఞను మీరి మరి అనేకమైన పాపాలు చేసిన వారిగా దేవుని లెక్కల్లోకి ఎక్కుతున్నారు. ఈ పాపాలన్నీ పోవాలంటే బయట వాళ్ళు ఆలోచించినట్టు పుణ్యకార్యాలు చేస్తే పోతాయి అనుకుంటే పొరపాటేనండి. ఎందుకంటే చేసిన పాపాలకి, చేసిన పుణ్యకార్యాలకి అసలు ఎటువంటి సంబంధమే లేదు.
అంతేనా? నేను ఒక వ్యక్తిని చెయ్యి నరికేశాను అనుకోండి, అది పాపమేనా? పాపమే. ఇప్పుడు ఆ పాపం పోవాలని అదే వ్యక్తికి నేను భోజనం పెడితే పోయిన చెయ్యి తిరిగి వచ్చిద్దా? నరికేసిన చెయ్యి వచ్చిద్దా? రాదు. ఎందుకు రాదంటే దీనికి దానికి సంబంధం లేదు. చేసిన తప్పుకి, చేసిన పుణ్యానికి, పుణ్యకార్యానికి అసలు సంబంధమే లేదు. ఈ 2 ఒకదానికొకటి వేరుగానే ఉన్నాయి. అంటే ముందుగా పుణ్యకార్యాలు చేస్తే చేసిన పాపాలు పోతాయి అనుకోవటం మనుషులు చేస్తున్న తప్పు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సరే చేసిన పాపాలనేవి పోవు. ఎందుకంటే పాపాలు పుణ్యకార్యాలతో పోయేంత చిన్నవి కాదు. అంత ఈజీగా పోవు. అంతేనా? ఈ భూమి మీద దేవుడు తన క్రియలు చేయమని మనుషుల్ని పంపిస్తే మనుషులేమో పాపాలు చేస్తున్నారు, మనుషులేమో వాటిని కప్పిపుచ్చుకోవడానికి పుణ్యకార్యాలు చేస్తున్నారు. మరి దేవుడు అప్పగించిన కార్యాలు చేస్తున్నారంటే దేవుడు అప్పగించిన కార్యాలు ఎవరో చేయటం లేదండి. ఎందుకు పంపించాడు, ఏ కార్యాలు చేయమని పంపించాడో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా. 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏం చేయాలంట ఈ భూమి మీద మనం? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ సత్క్రియలను పక్కన పెట్టారు. సత్క్రియలంటే దేవుడు వాక్యం ద్వారా ఏ ఏ క్రియలైతే చేయమని మనకు అప్పగించాడో అవే సత్క్రియలు. ఈ సత్క్రియలు చేయాలి అని మనందరినీ దేవుడు పుట్టిస్తే మనుషులు ఏం చేస్తున్నారు అనంటే పాపాలు చేస్తున్నారు. మనుషులు వాటిని కప్పిపుచ్చుకోవడానికి కొన్ని పుణ్యకార్యాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక వీటి మీదే వాళ్ళ దృష్టి ఉందండి. ఎక్కువగా పుణ్యకార్యాలు చేయాలి, నా తప్పులన్నిటిని నేను పరిహరించుకోవాలి అని ఆలోచిస్తున్నారే కానీ దేవుడు ఎందుకు పుట్టించాడో, ఏ కార్యాలు చేయటానికి దేవుడు పుట్టించాడో అన్నది మనుషులు ఆలోచించటం లేదు. క్రైస్తవులు కూడా ఆలోచించటం లేదు. ఏమండి? సత్క్రియల్లో క్రైస్తవులు ఉన్నారంటే లేరండి. సత్క్రియల్లో క్రైస్తవుల కుటుంబాలు ఉన్నాయంటే లేవండి. అసలు సత్క్రియల గురించి, దేవుడు అప్పగించిన క్రియల గురించి ఆలోచించే క్రైస్తవులే లేరండి. ఎవరున్నారు? ప్రతిరోజు సత్క్రియలు చేసే క్రైస్తవులు మీరు చూసారా? ప్రతిరోజు చేసేవాళ్ళని లేదు. అసలు వాటి గురించి ఆలోచించేవారే లేరు క్రైస్తవుల్లో. ఎందుకు ఆలోచించటం లేదంటే దేవుడే చెప్పాడండి ఒక కారణాన్ని. మరి ఏ క్రియల్లో ఉన్నారు? అన్యులంటే వారికి తెలియదు కనుక పాపంలో ఉన్నారు, పాపపు క్రియల్లో వాళ్ళు ఉన్నారు. తెలియదు కనుక ఏవో కొన్ని కార్యాలు చేస్తే పుణ్యం వస్తుందని పుణ్యకార్యాల్లో ఉన్నారు వాళ్ళు. మరి తెలిసిన క్రైస్తవులు, సత్క్రియలు చేయవలసిన క్రైస్తవులు, సత్క్రియలు చేయమన్న దేవుడు చెప్పిన మాట వినిన క్రైస్తవులు, సత్క్రియలు చెయ్యాలి అన్న ఆలోచన కలిగిన క్రైస్తవులు ఏ కార్యాల్లో ఉన్నారో మీరు చూడండి బైబిల్లో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూను తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏమండి? ఎవరికి రాస్తున్న మాట ఇది? సంఘానికి రాస్తున్న మాట. ఏదో లోకంలో ఉన్న మనుషులను దృష్టిలో పెట్టుకుని రాసిన మాట కాదు ఇది. అంతే కదండి? దేవునికి దూరంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న పనులను చూసి దేవుడు చెబుతున్న మాట కాదండి ఇది. ఇది ఎవరితో చెబుతున్న మాట అంటే సంఘములో ఉన్న వారిని ఉద్దేశించి దేవుడు చెబుతున్న మాట ఇది. ఏం చేస్తున్నారు సంఘంలో ఉన్నవారు? సత్క్రియలు చేయటం లేదంట. మరే క్రియల్లో ఉన్నారంటే అందరూ సొంత కార్యములలోనే ఉన్నారు. తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మెయిన్ సమస్య ఎక్కడొచ్చింది?
దేవుడు ఏ క్రియలు చేయమని పంపించాడో ఈ భూమి మీదకి, ఆ క్రియలనే చూడటం లేదంట. ఆ క్రియలను చేయటం లేదంట మనుషులు. మనుషులంటే క్రైస్తవులే. మరి ఏ కార్యాలు చేస్తున్నారు? సొంత కార్యాలు. ఏమంటే ఈ భూమి మీద మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మన సొంత కార్యాలు ప్రతిరోజు ఎన్నో కార్యాలు ఉంటాయి మనకి. ఉంటాయా? ఉంటాయండి. ప్రతిరోజు సొంత కార్యాలే. ఏ పని చేసినా సరే అది సొంత కార్యమే. మన కుటుంబం కోసం చేసే కార్యాలు, పిల్లల కోసం చేసే కార్యాలు, మన కోసం మనం చేసుకునే కార్యాలు, ఇవన్నీ సొంత కార్యాలైతే క్రైస్తవుల ఆలోచన ఎక్కడుందంటే కేవలం సొంత కార్యాల మీదే ఉన్నది. మరి ప్రభు కార్యాలు ఎవరో చూడటం లేదంట. ఏమండి ఎంత బాధపడాలండి దేవుడు? ఎంత బాధపడాలి? మన పైన ఉన్న పెద్ద ఆఫీసరు ఎవరైనా ఉన్నారనుకోండి, మన పైన ఉన్న పెద్ద ఆఫీసరు మనల్ని ఏదైనా పని మీద పంపించాడు అనుకున్న ఊరు, అక్కడికి వెళ్ళి మనం ఏం చేసి రావాలంటే ఏ పని నిమిత్తం మనల్ని పంపించాడో ఆ పని చేసుకొని రావాలి మనం. ఆ పని చేయకుండా కాలక్షేపంగా ఆ కొండలు, ఆ గట్లు, ఆ సెలయేళ్ళు, లేకపోతే ఆ సాగరు, ఏదో బ్యారేజీలు ఏమైనా కడితే ఆ బ్యారేజీలు, ఇవన్నీ చూసి తిరిగి వచ్చేసామనుకోండి, వచ్చిన తర్వాత పని మీద పంపించిన ఆఫీసర్ మనల్ని ఏమంటాడు చెప్పండి? పని పక్కన పెట్టేసి సొంత పనుల మీద తిరిగేసి వచ్చామనుకోండి, తిడతారు కదా. లోకంలో ఉన్న వాళ్ళు తిట్టుకుంటారండి. ఏ పని నిమిత్తం పంపించాను, నువ్వేం పని చేసావని అవసరమైతే వచ్చే జీతంలో కొంత కటింగ్ కూడా చేస్తాడు, ఆయనకి అధికారం ఉంటే. ఆఫీస్లో పనిచేసే బాస్ ఊరుకోడండి. మన పైన ఉన్న వాళ్ళు ఎవరు ఊరుకోరండి, అధికారం చూపిస్తారు వాళ్ళు చెప్పిన పని చేయకపోతే. మరి ఇప్పుడు ప్రభు ఎందు నిమిత్తం అయితే మనల్ని పంపించాడో ఆ పనినే మనం చేయకపోతే ప్రభు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. సొంత కార్యాలు చూసుకుంటున్న మనుషులంతా చివరికి ప్రార్థనకు వచ్చి లేదా వాక్యం వింటున్నప్పుడు మళ్ళీ ప్రార్థనలు మాత్రం ఏమడతాడు? ప్రభువా, నీ కార్యాలు నేను చేయలేకపోతున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను చూడు, నా కుటుంబాన్ని చూడు, చల్లగా చూడు, రక్షించు, కాపాడు. తప్పు కదండి మరి? తప్ప కదా? ప్రభు పని చేయకుండా మనం ప్రభుని ఏది అడిగినా దేవుడు ఒప్పుకోడండి. అదే అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచుడు ఎందుకు? నేను చెప్పిన పని చేయకుండా అన్నాడా లేదా దేవుడు? యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఎవరైతే దేవుని చిత్త ప్రకారం చేస్తారో వారే పరలోకం వెళ్తారని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇది చేయకుండా ప్రభువా 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 ప్రభు నన్ను మీరు పిలవటం ఎందుకు అంటున్నాడు యేసుక్రీస్తు వారు? దేవుడైనా అంతేనండి. అంటే సొంత కార్యాలలో ఉన్నారు కానీ క్రైస్తవులు దేవుని కార్యములలో వాళ్ళు లేరు. అందుకే మరి సేవకులుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే సంఘమును ఎప్పటికప్పుడు రేపుతూ ఉండాలి. సంఘమును ఎప్పటికప్పుడు దేవుని పని చేయలాగా మాట్లాడుతూ ఉండాలి. అదే పని పేతురు గారు చేశారు. చూడండి, పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు చూడండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఏమంటే పేతురు గారు అంటే మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు వారితో పాటు 3.5 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేసి దేవుని కొరకు ఎంతో త్యాగం చేసినవాడు పేతురు గారు. తన జీవితాన్ని దేవునికి ఇచ్చినవాడు. ఏమంటే ఎన్నో కార్యాలు, సంఘం అనే పునాది కూడా పేతురు ఈ బండ మీద కడతానని చెప్పాడు యేసుక్రీస్తు వారు. సంఘం ప్రారంభమైంది ఆయన ప్రసంగంతోనే. అలాంటి పేతురు గారు దేవుని కోసం తాను బ్రతికున్న రోజుల్లో ఎన్నో క్రియలు చేశాడు. ఎన్నో క్రియలు చేసిన పేతురు గారు పరలోకం వెళ్తాడా? వెళ్తాడు. ఆయన పరలోకానికి వెళ్ళే విధంగానే ఆయన భూమి మీద ఆయన బ్రతికాడు. కానీ ముగింపులు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే నేను సంఘమును రేపాలి అంటున్నాడు. చూడండి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఎందుకు రేపాలండి చెప్పండి? పేతురు గారు ఎందుకు రేపాలి?
ఎందుకు రేపాలి పేతురు గారు? ఎందుకు రేపాలంటే మనుషులందరూ దేవుని కార్యములను పక్కన పెట్టి సొంత కార్యముల్లోనే ఉన్నారు గనక మరలా వారిని దేవుని కార్యాల వైపు తిప్పటానికి పేతురు గారు సంఘమును రేపుతూ ఉన్నారంట. నేను ఈ గుడారంలో ఈ శరీరంలో ఉన్నంతకాలం ఇదే పని చేస్తాను. 15వ వచనం కూడా, నేను మృతి పొందిన తర్వాత కూడా మిమ్మును నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తాను. ఏమండి, ఆయన రేపుతున్నాడు అని అంటే క్రైస్తవులు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఆలోచించండి. ఏమండి, క్రైస్తవులే దేవుని కార్యాలలో ఉంటే మరలా రేపవలసిన అవసరం ఉందా చెప్పండి? వయసు పైబడిందండి పేతురు గారికి. అలాంటి వయసులో విశ్రాంతినివ్వాలి. కానీ సంఘం ఎలా ఉంది? సంఘ సభ్యులు ఎలా ఉన్నారు? దేవుని కార్యాల్లో లేరు, సొంత పనుల్లో ఉన్నారు, సొంత కార్యాల్లో ఉన్నారు. అందుకే ఇలాంటి వారిని రేపకపోతే దేవుని క్రియలు చేసేవారు భూమి మీద ఉండరు, సత్యం సమాధి అవుతుంది అని చెప్పి పేతురు గారు ఏం చేస్తున్నారంటే సంఘమును ఎప్పటికప్పుడు దేవుని పని చేసే విధంగా రేపుతూ ఉన్నాడు. ఎంతగా పేతురు గారు రేపుతున్నారంటే అంతగా మనం సత్క్రియలు చేయవలసిన అవసరం ఏముంది? ఏమన్నా అంతే కదా, దేవుడు చేయమన్నాడు. దేవుడు మీరు సత్క్రియలు చేయండి, అందుకే మిమ్మల్ని పుట్టిస్తున్నాను అన్నాడు దేవుడు. మనం చదువుకున్న మాటలో అదే అర్థం. ఎఫెసీ పత్రిక 2:10 మనం చదివిన మాటలో అర్థం అదే. సత్క్రియలు చేయడానికి భూమి మీదకి వచ్చాడు. పేతురు గారు కూడా మనలను ఎప్పటికప్పుడు రేపుతూ ఉన్నాడు. ఎందుకు పేతురు గారు రేపాలి? ఏ సత్క్రియలు చేయకపోతే ఏదో ప్రార్థనకు వచ్చేసి ఆరాధనకు వచ్చేసి దేవుని మాటలు వింటే సరిపోదా? ఇదే విధంగా మనం భక్తిని కొనసాగిస్తే సరిపోదా? అంతే కదా. ఆదివారం భక్తి, ఆదివారం చేస్తున్న భక్తి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళదా? మరలా ప్రత్యేకంగా సత్క్రియలు మనం చేయాల్సిందేనా? వాక్యం నేర్చుకుంటూ ఉంటే సరిపోదా? మరలా మనం సత్క్రియలు చేయాలా? భక్తిగా ఉంటే సరిపోదా? మరలా మనం సత్క్రియలు చేయాలంటే భక్తిగా ఉన్నా నువ్వు ఖచ్చితంగా సత్క్రియలు చేయవలసిందే, దేవుని పనులు ఖచ్చితంగా చేయవలసిందే. మనం ఏ పని అయితే మనం చేస్తామో ఆ పనిని బట్టే మన జీవితం నిర్ధారణ అవుతుంది. మనం మంచి చేసామా దానికి తగ్గట్టుగా మన జీవితం ఉంటుంది. లేదు మనం ఈ భూమి మీద పాపాలు చేస్తూ పోయామా మన ఫలితం, మన పాపాల ఫలితం అనంతకాలంగా శిక్ష ఉంటుంది. అదే అంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. బైబిల్లో ఎన్నో సందర్భాల్లో రాయబడింది ఈ మాట. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడువు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. కన్నులారా దేవుడు చూస్తున్నాడంట. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు, ఎవరు పాట పాడుతున్నారు, ఎవరు వాక్యం చెబుతున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఏ సమయానికి వస్తున్నారు, ఎవరు ఏ సమయానికి పోతున్నారు, ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయన్న రెఫరెన్స్ బైబిల్లో ఉంది. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు ప్రతిదీ? భూమి మీద ఉన్న మనుషులు వారు చేసే క్రియలు ప్రతిదీ దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే ఇక్కడ చెబుతున్నాడు ఏమని, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై. అందరికీ ప్రతిఫలం దేన్ని బట్టి? ప్రవర్తనను బట్టి. అందరికీ ప్రతిఫలం ఇస్తాడు దేన్ని బట్టి? క్రియలను బట్టి. ఈరోజు దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వాలంటే నా క్రియలను బట్టి నాకు ఇస్తాడు. మీకు ప్రతిఫలం ఇవ్వాలంటే మీ క్రియలను బట్టి మీకు ఇస్తాడు. ఎవరి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడంట. అందుకే దేవుడు ప్రతి మనిషిని చూస్తున్నాడు. మరి మనుషులు ఏ క్రియల్లో ఉన్నారు? సత్క్రియల్లో ఉండవలసిన మనుషులు పాపపు క్రియల్లో ఉన్నారు.
సత్క్రియలలో ఉండవలసిన మనుషులు ఎక్కడున్నారంటే పుణ్యకార్యాలలో వాళ్ళు ఉన్నారు. అందుకే మీరు చూడండి, వీటి ఫలం పాపముల ఫలం కానివ్వండి, సత్క్రియల ఫలం కానివ్వండి, ఈ కార్యముల ఫలం ఎంతకాలం ఉంటుందంటే కేవలం ఈ జీవితకాలం వరకే కాదు. అంతేనా? ఈ జీవితకాలం వరకే మనం చేసే క్రియల ఫలం ఉండదండి. అనంతకాలం ఉంటుందంట. దానికి ఉదాహరణే మనం చూసిన ధనవంతుడు లాజరు. ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడ్డాడు. దేవుణ్ణి పట్టించుకోలేదు, దేవుని క్రియలను పట్టించుకోలేదు, దేవుని గురించిన ఆలోచన లేకుండా తన ఇష్టానుసారమైన క్రియలు చేస్తూ ప్రతిదినము అతను సుఖపడ్డాడు. మరి లాజరు దేవుని గురించి ఆలోచించినవాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించినవాడు, ఆయన దేవుని సన్నిధిలోనే కాలం గడిపినవాడు. వీళ్ళిద్దరూ, ఒకళ్ళు దేవుని క్రియలు చేశారు, మరొకరు దేవుని క్రియలను పక్కన పెట్టారు. సొంత కార్యాలు చేసినవాడు ధనవంతుడు. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క జీవితాన్ని మీరు ఆలోచించండి. అనంతకాలం శిక్ష పడిందా, జీవితకాలం వరకే శిక్ష పడిందా? ధనవంతుడికి అనంతకాలము శిక్ష పడింది. దేన్ని బట్టి పడింది ఆ శిక్ష? అనంతకాలం. ఈ భూమి మీద ధనవంతుడు తనిష్టానుసారంగా బ్రతికాడు, తనకిష్టమైన క్రియలు చేశాడు. అందుకే సొంత కార్యాలు వరకే చూసుకున్నాడు కనుక అతనికి అనంతకాలం శిక్ష పడింది. మరి లాజర్కి అనంతకాలమే. ఏంటిది లాజర్కి అనంతకాలం శిక్ష? కాదండి. లాజరు చేసిన క్రియలకు, లాజరు దేవుని గురించి ఆలోచించి ఈ భూమి మీద బ్రతికినందుకు అతనికి అనంతకాలం దేవుడు విశ్రాంతినిచ్చాడు. ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు, తర్వాత ఖచ్చితంగా పరలోకానికి అతను వెళ్తాడు. ఒక శిక్ష అనంతకాలం ఉంది, ప్రతిఫలం అనేది ఏ కాలం ఎంతకాలం వరకు ఉంటుందో మీరు చూడండి. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఈ భూమి మీద ఉన్నంత వరకే కాదండి, ఈ భూమిని దాటిన తర్వాత కూడా మనకు ఉంటుంది. ఫలితం, పాపం యొక్క ఫలితం అనంతకాలము. దేవుని క్రియలు మనం చేస్తే మనకొచ్చే విశ్రాంతి ఫలితం కూడా అది అనంతకాలమే. మరి మనుషులందరికీ ఈ జ్ఞానం ఉందంటే మనుషులకి ఈ జ్ఞానం లేదండి. మనం చేసే ఏ క్రియ అయినా సరే ఈ భూమి మీద ఉండగా మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. మనల్ని పట్టిస్తాయంట పాపాలు. ఆ మాట పౌలు గారు తిమోతికి రాస్తూ చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చూడండి. కొందరి పాపములు తేటగా బయటపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచుండెను. మరి కొందరి పాపములు వారి కంటే వారి వెంట వెళ్ళుచున్నవి. కొందరి పాపములంట వారి వెంట వెళ్తున్నాయంట, కొందరి పాపములు వారి కంటే ముందు వెళ్ళిపోతున్నాయంట న్యాయపు తీర్పునకు. అంటే దేవుని దగ్గర మనల్ని పట్టించేది ఏంటంటే మనం చేసిన పాపమే. దేవుని దగ్గర మనల్ని విడిపించేది ఏదంటే మనం చేసిన సత్క్రియలే. పాపములు దేవునికి పట్టిస్తాయి, సత్క్రియలు మనల్ని విడిపిస్తాయి. సత్క్రియలకు చేయాలి, సత్క్రియలు చేస్తేనే మరణానంతరం మన జీవితం బాగుంటుంది. మరి సత్క్రియలు చేయని ధనవంతుడు ఏమైపోయాడంటే నరకంలో ఇప్పటికీ బాధపడుతున్నాడు, ఇప్పటికీ వేదన పడుతున్నాడు. నరకం ఎలాంటిది ఏమండి? నరకం గురించి మాట విన్నాం కదా మనం. నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆరని అగ్నిలో ఇప్పటికీ బాధపడుతున్నాడు. 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు చేసిన పాపానికి ప్రతిఫలం అనంతకాలం. ఏమంటే 60 సంవత్సరాలకు 60 సంవత్సరాలే దేవుడు శిక్షించి వదిలేశాడు అనుకోండి, అందరం బాగానే ఉంటాం. అవునా? అందరూ పరలోకానికి వస్తారు అలా అయితే. 70 సంవత్సరాలు చేసిన పాపానికి 70 సంవత్సరాలే శిక్షిస్తే మరి మిగిలిన సంవత్సరాలన్నీ చక్కగా పరదేశంలో ఉండొచ్చు, లేదా చక్కగా ఎక్కడ ఉండొచ్చు, పరలోకంలో ఉండొచ్చు. కానీ దేవుడు ఆ అవకాశం ఏం లేదు కదా. 70 సంవత్సరాలు చేసిన పాపానికి అనంతకాలం శిక్ష, 70 సంవత్సరాలు చేసిన దేవుని క్రియలకు అనంతకాలం పరలోకం.
అంటే ఫలితం ఎంతవరకు ఉంటుంది? మనం చేసే క్రియల ఫలితం ఎంతవరకు ఉంటుందంటే, ఈ జీవిత కాలం మట్టుకే కాదు. అనంతకాలము ఖచ్చితంగా అది ఉంటుంది. ఏవండీ ఈ జీవితంలోనే పాపం చేసేసి, ఈ జీవితంలోనే ఏదో ఒక పుణ్యకార్యం చేసి దాన్ని కొట్టేసుకుందామంటే, ఆ పాపాన్ని తుడిపేసుకుందామంటే పోద్దా? ఒకవేళ అలా పోయేటట్టయితే యేసుక్రీస్తు వారొచ్చి ఎందుకు ప్రాణం పెట్టాలి? అంతేనా? ఉదయాన్నే మనం పాపం చేసాం. ఒక గంట తర్వాత మరలా దాన్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ పుణ్యకార్యం చేస్తే, చేసిన పుణ్యకార్యానికి అది ఆ పాపం పోయిందనుకోండి, ఇంక యేసుక్రీస్తు వారికి రావటం ఎందుకు? మనమే మన పాపాలు కొట్టేసుకోవచ్చు. పాపం చేయటం, మళ్ళీ వెంటనే ఒక పుణ్యకార్యం చేయటం. అంతే కదా! మరి యేసుక్రీస్తు వారు వచ్చారంటే, మనం చేసిన పుణ్యకార్యాలకి పాపములు పోవు. మనం చేసే మరి ఏదైతే దానాలున్నాయో, అన్నదానం గానీ, రక్తదానం గానీ, వస్త్రదానం గానీ, ఇవి పుణ్యకార్యాలని మనం అనుకుంటున్నాం గానీ, బైబిల్ ప్రకారంగా ఇవి కార్యాలు కానే కాదు. మరేంటి బైబిల్ ప్రకారం పుణ్యకార్యం అంటే, ఒకే ఒక్క పుణ్యకార్యం దేవుడు బైబిల్ రాయించాడు. అది తప్ప మిగిలినవేవి పుణ్యకార్యాలు కాదు. చూడండి బైబిల్‌లో దేవుడు రాయించిన పుణ్యకార్యం చూసి మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. కాబట్టి తీర్పు ఒక అపరాధము వలన వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన, ఒక్క పుణ్యకార్యం. ఏమండి ఎన్ని కార్యాలు ఉన్నాయి? పుణ్యకార్యాలు అంటే ఒక్కటే. మనుషులందరూ అనుకుంటున్నవి పుణ్యకార్యాలు కాదు, అవి దానాలు. ఆహారమును పంచారు, అది దానం, అది పుణ్యకార్యం కాదు. మంచినీళ్ళు ఇచ్చారు, అది దానం. చదువు చెప్పించారు, విద్యాదానం అది. బట్టలు ఇచ్చారు, వస్త్రదానం అది. చలివేంద్రం పెట్టారు, ఇవన్నీ పుణ్యకార్యాలు కాదండి, దానాలు ఇవన్నీ. కానీ పుణ్యకార్యం బైబిల్ ప్రకారం మనం చూస్తే ఒకే ఒకటంట. అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమై నీతిని విధించుటకు కారణమాయెను. ఏంటి ఆ ఒక్క పుణ్యకార్యం? మనుషులకు నీతి ఎలా వచ్చింది? నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డారు? ఏమంటే ఏ పుణ్యకార్యం వలన మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని అంటే, యేసుక్రీస్తు వారు ప్రాణాలు సిలువలో అర్పించిన కార్యం ఉంది చూసారా? అది ఒక్కటేనంట పుణ్యకార్యం. ఆ కార్యం వలన ఈరోజు మన పాపాలు పోయాయి, కానీ మనం ఆహారాన్ని పెంచినందుకు బాలేదు. అంతేనా? యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడం వలనే కదా మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. అదే ఆయనే మరి ప్రాణం పెట్టకపోతే మన పాపాలు వస్త్రదానం చేసినా పోవు, మన పాపాలు రక్తదానం చేసినా పోవు, మన పాపాలు ఆహార దానం చేసినా కానీ పోవు. కనుక ఈ భూమి మీద ఒకే ఒక్క పుణ్యకార్యం ఉంది, అది యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగం. ఆ ప్రాణత్యాగంతోనే మనం అంతా నీతిమంతులుగా మార్చబడ్డాం. మరి నీతిమంతులుగా మార్చబడిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుడు చెప్పింది చేసి, దేవుడు చెప్పిన క్రియలు చేసి మనం పరదేశికి వెళ్ళాలి, అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాలి. ఏమండి మన పాపాలు పోవడానికి ఒకవేళ దేవుడు మనల్ని వస్త్రదానం చేయమన్నాడు అనుకోండి, మనం చేయగలమా? చెప్పండి. దేవుడు మనం ఒకవేళ మీ పాపాలు పోవాలంటే మీరు ఆహార దానం చేయాలి, అన్నదానం చేయాలి అన్నాడు అనుకోండి, మనం చేయగలమా? ఎన్ని పాపాలని మనం చేసింది మన చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే, వాటన్నిటినీ పోగొట్టుకోవడానికి వస్త్రదానం చేయమంటే మనం చేయలేము. మనం చేసిన పాపాలన్నీ పోవాలని మనం పుణ్యకార్యాలు చేయమంటే మనం చేయలేము. వస్త్రదానం ఏం చేయగలం మనం? ఏమండి ఇప్పుడు చేసిన పాపానికి మనం వస్త్రదానం చేయాలంటే ఎంతమంది కొనియగలమండి? మనకంత డబ్బు లేదు, మనం చేయలేము. మనం చేయగలిగినా ఒకవేళ చేసినా కానీ అలాగన మన పాపాలు పోవు. వస్త్రదానంతో మన పాపాలు పోవు, దానాలతో మన పాపాలు పోవు. యేసుక్రీస్తు వారు పుణ్యకార్యం చేశారు, ఆ ఒక్క కార్యంతోనే మన పాపాలు పోయాయి. ఆయన త్యాగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా
అనంతకాలం మనం శిక్ష అనుభవించకుండా ఉండాలి అంటే ఈ భూమి మీద మనం సత్క్రియలు చేయాలి. అవునండి. సత్క్రియలు చేయాలి. దేవుని కార్యాలు చేయాలి. పుణ్యకార్యాలు చేస్తే సరిపోయేది కాదు మనకి. ఖచ్చితంగా దేవుడు వాక్యాన్ని మనం ప్రకటించాలి. ఒక వ్యక్తికి ఆహారం పంచటం ఇంపార్టెంటా? అతనికి వాక్యం అందించటం ఇంపార్టెంటా? ఏది అవసరం చెప్పండి? ఒకవేళ ఈరోజు మనం ఆహారం పంచి వదిలేసామనుకోండి, వాడికి మరలా సాయంత్రం కల్లా మరలా ఆకలవుద్ది. పెట్టగలమా మళ్ళా? పెట్టలేము. అదే వాక్యాన్ని పంచితే, అతడు వాక్యానుసారంగా ఈ భూమి మీద తన బ్రతుకును మార్చుకొని దేవుని కోసం బ్రతికితే, అతనికి మనం పరదేశికి మార్గాన్ని చూపించిన వారం అవుతాం. ఎక్కువ మేలు వాక్యం వల్ల జరుగుతుందా? ఆహారం వల్ల జరుగుతుందంటే, ఎక్కువ మేలు వాక్యం వలనే జరుగుతుంది గనక, ఈ భూమి మీద మనం వాక్యాన్ని అందించాలి. అనేక ప్రాంతాలకు మనం వెళ్ళాలి. భక్తులంతా ఎందుకు పరదేశికి వెళ్ళారు? భక్తులంతా ఎందుకు పరలోకానికి అర్హత సాధించారంటే, ఒకే ఒక కారణం. వాళ్ళు ఈ భూమి మీద దేవుని క్రియలు చెయ్యటమే. ఒక హేబేలు పరదేశికి వెళ్ళాడంటే దేవుని కోసం చేయటమే క్రియలు. ఒక అబ్రహాము పరదేశికి వెళ్ళాడంటే దేవుని క్రియలు చేయటం వల్లే వెళ్ళాడు అతను. ఇస్సాకు వెళ్ళాడంటే దేవుని క్రియలు చేయటం వల్లే. యేసుక్రీస్తు వారు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడంటే ఆయన కూడా దేవుని క్రియలు చేశాడు ఈ భూమి మీద. వీళ్ళెవరూ చేయకుండా మనల్ని చేయమంటే అన్యాయం అయిపోద్దండి. అంతేనా? వాళ్ళు చేశారు, పరదేశికి వెళ్ళారు. మనం కూడా చేస్తేనే మనకి పరదేశి, లేదంటే పరదేశి రాదు, పరలోకం కూడా మనకి రాదు. కనుక మనం అనంతకాలం అనుభవించే ఆ ఫలం ఏదైతే ఉందో అది మనకి విశ్రాంతి, నెమ్మది, దేవునితో ఉండే పరిస్థితి మనకు కావాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం ఖచ్చితంగా దేవుని క్రియలు చేయాలి. ఓకేనా?